ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు की జై. గురుమధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః, గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. సదా నింబవృక్షస్య మూలాధివాస సుధాశ్రావిణం తీక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సాయిబాబా అండి. అందరికీ నమస్కారం. మన గురువారం వచ్చింది. ఇంకో కీర్తన పాడుకుందాం. బాబాగారు స్ఫురణ ఇచ్చిన మేరకు రండి. ఈ పాట బాబాగారు చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి ఒక ఆధ్యాత్మిక సత్యం. అదేంటి అని అంటే సబ్కా మాలిక్ ఏక్ అన్నారు బాబాగారు. అలగ్గానలేదు కాబట్టి ఉన్న భగవంతుడు ఒక్కరే అనేదాన్ని ఆయన స్పష్టంగా తెలియజేసేందుకే ఏ భక్తుడు వారి దర్శనానికి వెళ్తే ఆ భక్తుడు ఎవరికి భక్తులో, అంటే రాముడు భక్తుడైతే రాముల వారు గాను, శ్రీకృష్ణుడి భక్తులైతే శ్రీకృష్ణుడు గాను, విఠలుడి భక్తులకి విఠలుడు గాను, పరమేశ్వరుడి భక్తులకి పరమేశ్వరుడు గాను, ఆంజనేయ స్వామి భక్తులకి ఆంజనేయ స్వామి గాను, దత్తాత్రేయ స్వామి భక్తులకు దత్త భగవానుడు గాను దర్శనమిచ్చారు. అలా సకల దేవతా స్వరూపుడు బాబాగారే చెప్పుకుంటాం. వారు చెప్పింది స్పష్టంగా ఇదే. నీకు ఏ నామరూపాల పట్ల భక్తి కుదిరిందో ఆ నామరూపాలనే ఆరాధించు, భగవంతుడు ఆ నామరూపాలతోనే నీకు ప్రకటమవుతారు అని బాబాగారు తెలియజేసిన ఆ సత్యాన్ని అంటే బివి నరసింహస్వామి గారు చెప్తారు. గాడ్ విల్ కమ్ టు యూ ఇన్ ద నేమ్ అండ్ ఫామ్ విచ్ యు చూస్ అన్నారు ఆయన. అదే మాట. కాబట్టి ఇప్పుడు మనం ఉన్నది ఒకే భగవంతుడు. ఆయా భక్తులు ఆయా నామరూపాలతో ఉన్న రాముల వారిని, శ్రీకృష్ణుడిని, విఠలుడిని, హరిని, పరమేశ్వరుడిని, బాబాగారిని, ఆంజనేయ స్వామి గారిని ఆరాధించి వాళ్ళు ధన్యులయ్యారు, ముక్తిని పొందారు, మోక్షాన్ని పొందారు. ఆ భావాన్నే ఈ పాటలో పాడుకుందాం. ఒక పర్యాయం నేను గుంటూరులో ఉన్నప్పుడు మన స్టేట్ డివైడ్ కాకముందు గుంటూరు నుంచి బస్సులో వెళ్తున్నాను ఒక నైటు అఫిషియల్ పని మీద. అప్పుడు బస్సులో జర్నీ చేస్తున్నప్పుడు వచ్చినటువంటి భావన ఇది. బహుశా 2012-13లో ఉండి ఉండొచ్చు ఈ పాట. కాబట్టి ఇంచుమించు మనం 12 ఏళ్ల తర్వాత, అంటే అప్పుడు రాసుకున్న పాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి పాడుకునే అవకాశం ఇచ్చారు బాబాగారు. ఈ పాట పాడుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు की జై. ఏకనామము ఏకరూపము ఇమిడి ఉన్నది ఇందులోనే ఆధ్యాత్మిక సత్యము. ఏకనామము ఏకరూపము ఇమిడి ఉన్నది ఇందులోనే ఆధ్యాత్మిక సత్యము. కిరాతకుడు వాల్మీకిని మహర్షిగా చేసినది. కిరాతకుడు వాల్మీకిని మహర్షిగా చేసినది. ఏకనామము రామనామము, ఏకనామము రామనామము. అసురుడైన ప్రహ్లాదుని భక్తునిగా చేసినది. అసురుడైన ప్రహ్లాదుని భక్తునిగా చేసినది.
ఏకనామము హరినామము, ఏకనామము హరినామము. ఏకనామము ఏకరూపము ఇమిడి ఉన్నది ఇందులోనే ఆధ్యాత్మిక సత్యము. దాసుడైన హనుమంతుని దేవునిగా చేసినది, దాసుడైన హనుమంతుని దేవునిగా చేసినది. ఏకనామము రామనామము, ఏకరూపము రామరూపము. వృద్ధురాలు శబరిని జీవనదిగా మార్చినది, వృద్ధురాలు శబరిని జీవనదిగా మార్చినది. ఏకనామము రామనామము, ఏకరూపము రామరూపము. ఏకనామము ఏకరూపము ఇమిడి ఉన్నది ఇందులోనే ఆధ్యాత్మిక సత్యము. బాలుడైన మార్కండేయుని ధ్రువతారగా నిలిపినది, బాలుడైన మార్కండేయుని ధ్రువతారగా నిలిపినది. ఏకనామము శివనామము, ఏకరూపము లింగరూపము. భిల్లుడైన కన్నప్పకు మోక్షమును ప్రసాదించెను, భిల్లుడైన కన్నప్పకు మోక్షమును ప్రసాదించెను. ఏకనామము శివనామము, ఏకరూపము లింగరూపము. ఏకనామము ఏకరూపము ఇమిడి ఉన్నది ఇందులోనే ఆధ్యాత్మిక సత్యము. కబీరుదాసు తులసిదాసులు జపించిన నామము, కబీరుదాసు తులసిదాసులు జపించిన నామము. ఏకనామము రామనామము, ఏకనామము రామనామము. తుకారాము మీరాబాయిల నడిపించిన నామము, తుకారాము మీరాబాయిల నడిపించిన నామము. ఏకనామము విఠల నామము, ఏకనామము విఠల నామము. ఏకనామము ఏకరూపము ఇమిడి ఉన్నది ఇందులోనే ఆధ్యాత్మిక సత్యము. తాళ్లపాక అన్నమయ్యకు మోక్షమును ప్రసాదించెను, తాళ్లపాక అన్నమయ్యకు మోక్షమును ప్రసాదించెను. ఏకనామము తిరుమల వెంకటాపతి నామము, ఏకరూపము తిరుమల వెంకటాపతి రూపము. కంచెల్ల గోపయ్యను రామదాసుగా మార్చినది, కంచెల్ల గోపయ్యను రామదాసుగా మార్చినది. ఏకనామము రామనామము, ఏకరూపము రామరూపము. ఏకనామము ఏకరూపము ఇమిడి ఉన్నది ఇందులోనే ఆధ్యాత్మిక సత్యము. రాధాకృష్ణ ఆయికి మోక్షమును ప్రసాదించెను, రాధాకృష్ణ ఆయికి మోక్షమును ప్రసాదించెను. ఏకనామము సాయి నామము, ఏకరూపము సాయి రూపము. నూల్కర్కు మేకులకు ముక్తిని ప్రసాదించెను, నూల్కారు మేకులకు ముక్తి
ముక్తిని ప్రసాదించెను. ఏకనామము సాయి నామము, ఏకరూపము సాయి రూపము. ఏకనామము ఏకరూపము, ఇమిడి ఉన్నది ఇందులోనే ఆధ్యాత్మిక సత్యము. దీక్షితుల మహల్సాల భారమును మ్రోసినది. దీక్షితుల మహల్సాల భారమును మ్రోసినది. ఏకనామము సాయి నామము, ఏకరూపము సాయి రూపము. ఏకనామము సాయి నామము, ఏకరూపము సాయి రూపము. మాధవరావు గోపాలరావుల సేవలను పొందినది. మాధవరావు గోపాలరావుల సేవలను పొందినది. ఏకనామము సాయి నామము, ఏకరూపము సాయి రూపము. ఏకనామము ఏకరూపము, ఇమిడి ఉన్నది ఇందులోనే ఆధ్యాత్మిక సత్యము. చందోర్కారు ధబోల్కరులను ధన్యులుగా చేసినది. చందోర్కారు ధబోల్కరులను ధన్యులుగా చేసినది. ఏకనామము సాయి నామము, ఏకరూపము సాయి రూపము. బాయిజ లక్ష్మీబాయిల తరింప చేసినది. బాయిజ లక్ష్మీబాయిల తరింప చేసినది. ఏకనామము సాయి నామము, ఏకరూపము సాయి రూపము. ఏకనామము సాయి నామము, ఏకరూపము సాయి రూపము. ఏకనామము ఏకరూపము, ఇమిడి ఉన్నది ఇందులోనే ఆధ్యాత్మిక సత్యము. ఏకనామము ఏకరూపము, ఇమిడి ఉన్నది ఇందులోనే ఆధ్యాత్మిక సత్యము. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు की जय। सर्वे जना सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु, समस्त सन्मंगलानि भवन्तु। ओम शांति शांति शांति। सर्वं श्री साईनाथार्पणमस्तु। शुभं भवतु। ఓం తత్సత్। ఇదండి ఈరోజు మనం పాడుకున్న పాట ఏకనామం ఏకరూపం. ఎవరి భక్తులైనా చూడండి, ఆయా భక్తులు ఒక్క ఏకనామానికి ఏకరూపానికే వాళ్ళు భక్తులయ్యారు. ఆ నామరూపాలతో ఉన్న భగవంతుణ్ణి ఆరాధించి వాళ్ళు మోక్షాన్ని పొందారు. కాబట్టి చాలా సున్నితమైనటువంటి భావం ఇది. సకల దేవతా స్వరూపుడు బాబా గారు వారిచ్చిన స్ఫూర్తి వరకు ఈ పాట పాడుకున్నాం. తిరిగి ఆదివారం రోజు మనం చెప్పుకున్నటువంటి సాయి నామం అంటే గురునామం, గురువు యొక్క సహవాసం, గురు కృప, గురు చరణ పాయసం, గురు మంత్రం మరియు గురు గృహ నివాసం అని చెప్పుకుంటున్నాం. 6 కోణాల్లో బాబా గారిని దర్శించుకుందామని ఆ గురునామాన్ని వచ్చే ఆదివారం మనం కంటిన్యూ చేసుకుందాం వచ్చే సత్సంగంలో. అప్పటి వరకు అందరికీ నమస్కారం అండి. శ్రీ సాయిబాబా.